హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆంక్షలు పెట్టి గుల్లగా ఓడిపోయిన కూటమి ప్రభుత్వం అంటూ ఉంది. నిజమేనా? వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కూటమి ప్రభుత్వం గనక ఇన్ని ఆంక్షలు పెట్టకపోతే ఇంత చెలరేగి వచ్చేవాళ్ళు కాదు పల్నాడు అంటూ చాలా మంది రాజకీయ విశ్లేషకులు క్లియర్ గా మాట్లాడుకున్నారు. రెచ్చగొడితే రెచ్చిపోవడానికి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. సై అంటే సై అంటూ సవాలుకు సిద్ధమే, రై అంటే రై అంటూ వేటకి సిద్ధమే. ఎందుకంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి యాత్రలను కంట్రోల్ చేద్దామని చూశారో, నిబంధనలు పెట్టారో, 100 మందే అన్నారు, వెహికల్ నెంబర్లు చెప్పమన్నారు, అక్కడ ఇగోలు దెబ్బతిన్నాయి. ఎందుకు? జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది వస్తారో ఆయనకే తెలియదు. బేసికల్ గా ఆయన పెళ్లిళ్ళకి వెళ్తేనే వేలల్లో జనాలు ఉంటారు. మరి అటువంటిది వాళ్ళ కార్యకర్తని కూటమి దౌర్జన్యానికి ప్రాణాలు వదిలేయడం చెప్తున్న వ్యక్తిని మల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణకు వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? చాలా దారుణంగా ఉంటుంది. అటువంటి తరుణంలో ఇటువంటి ఆంక్షలు పెట్టి కంట్రోల్ చేయాలని చూసారు చూడండి, అది ఫస్ట్ తప్పు. ఎప్పుడైతే ఆంక్షలు పెట్టారో అప్పుడు వీళ్ళు ఈగో హట్ అయింది. వాళ్ళంటే ఏంటో చూపించాలనిపించింది. అది తట్టు పల్నాడు అంటే పౌరుషాలు గట్ట పల్నాడు అంటారు. పౌరుషాలు గట్ట పల్నాడు అంటారు. అక్కడ అభిమానిస్తే ప్రాణాలైనా ఇస్తారు, అవసరం వస్తే అదైనా చేస్తారు. విషయం ఏంటంటే సూర్యుడిని చేయిపెట్టి ఎలా ఆపలేము, సముద్రాన్ని అరచేతిలో బంధించలేము. జగన్మోహన్ రెడ్డి చుట్టూ నడిచే ప్రవాహాన్ని, జన ప్రవాహాన్ని, సునామీలా వచ్చే వాళ్ళ వేగాన్ని కావాలంటే కొన్ని తీసుకొని వెళ్తారు, కానీ వదిలిపెట్టి అయితే వెళ్ళరు. ఏంటి అనేది ఇంకా మీకే వదిలేస్తారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కనుక నిజంగా చేతకానోడైతే, ఆయన ఇచ్చిన మాట మీద నిలబడినోడైతే, కార్యకర్తకి ఏమైతే ఏంటని పట్టించుకున్నాడైతే ఇప్పుడు ఇంతమంది జనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చేవారు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చిన భరోసా ఏంటి? నేను గతంలో నా కార్యకర్తల్ని అనుకున్నంతగా చూసుకోలేకపోయాను, కానీ రాబోయే రోజుల్లో కార్యకర్తకే ప్రథమ పీఠం వేస్తాను. ఆ ఒక్క మాట చాలు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న నమ్మకం ఎంతో ఇప్పుడు ప్రజలు ప్రవాహాల్లా వచ్చి నిరూపించారు. కేసులు పెడతారా? పెట్టుకోండి. అరెస్టులు చేస్తారా? చేసుకోండి. బారికేట్లు పెడతారా? బద్దలు కొడతాం. పోలీసులు అడ్డొస్తారా? తప్పించుకొని పొలాల్లోంచి వెళ్తాం, గుట్టలు ఎక్కుతాం, కొండలు ఎక్కుతాం, నడుచుకుంటూ వెళ్తాం. వెళ్ళేది మాత్రం పక్కా జగన్మోహన్ రెడ్డి గారిని చూసేది పక్కా. నువ్వు ఎవడైనా, ఎంత గ్రూపైనా, నువ్వు ఏ పదవిలో ఉన్నా, ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా, ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్తను భయపెట్టాలంటే నీ జన్మంతా సరిపోదు అంటూ చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు పల్నాడులో వచ్చినటువంటి జన సముద్రాన్ని చూస్తే, ఆ బీభత్సవాన్ని కల్లారా చూస్తే, ఎగిరిన రెపరెపలాడే వైఎస్ఆర్సిపి జెండాలను చూస్తే, అసలు ఆ డీజేలు, డాన్సులు, ఆనందాలు, ఒక 30 కిలోమీటర్లు వెళ్ళడం కోసం 6 గంటల టైం పట్టిందంటే జనాలు ఏ రేంజ్ లో వచ్చి ఉంటారో పాపం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా. అండ్ రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు దగ్గర నుంచే మొదలవుతుంది అంటూ ఒక బోర్డు అయితే నేను చూశాను. రాజారెడ్డి రాజ్యాంగం పల్నాడు నుంచి మొదలవుతుందని ఎంత గట్టిగా చెప్తున్నారు. నిజంగా పల్నాడు గురించి మీకు చెప్పాలంటే వాళ్ళు మాట తప్పరబ్బా, మడం తిప్పరు. ఎవడైనా ఒకటే వాళ్ళకి. నమ్మినోడి కోసం ప్రాణాలు ఇస్తారు, కావాలంటే ఎంత వరకైనా వెళ్తారు. ఇది పల్నాడు పౌరుషం. అప్పుడెప్పుడు బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ వదిలిపెట్టి వెళ్ళినటువంటి ఆ మట్టిలో ఉన్నటువంటి పవర్ ప్రతి ఒక్క పల్నాటు వాసిని పట్టుంటారు. అటు మార్చెల్ల దగ్గర నుంచి ఇటు నసరాపేట దాకా, కారంపూడి, విడుదరాల, దాచేపల్లి, మార్చర్ల, రెట్టచిత్తల, గురజాల, సత్తెనపల్లి, ఏ ప్రదేశానికైనా వెళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ అంటే, ఆయన అభిమాన్ అంటే
100 మందికి నుంచొని సమాధానం చెప్తాడు కానీ ఎవడో కూడా తల దించి వెనకడుగేయడు. కేసులు పెట్టుకున్నా, అరెస్టులు చేసినా, చివరికి అక్రమంగా ఏం చేసినా కూడా సహిస్తారు. సమయం చూసి దెబ్బ కొడతారు. అది పల్నాడు. నిజం చెప్పాలంటే పల్నాడులో కూటమి ప్రభుత్వం, పోలీసులు మొత్తం కూడా దారుణంగా పరాభవం పొందారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఏదో చెప్పారు మొన్న ఎస్పీ గారు, సిఏ గారు మాట్లాడుతూ, ఇది జగన్మోహన్ రెడ్డి గారు రూల్ నడుస్తుంది ఇక్కడ అని చెప్పారనేసి ఆయన పాపం చాలా బాధపడ్డారు. కానీ పల్నాడులో మాత్రం నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు రూలే నడిచిందా అని అనిపించింది. ఎందుకంటే ఎన్నో ఆంక్షలు పెట్టారు, అన్నిటిని త్యజించుకొని జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఇంతింతై ఒటుడింతై ప్రవాహమై సునామై పొంగి రోడ్లన్నీ బ్లూ వర్ణంతో పారాడే. అవునా కదా? సో జగన్మోహన్ రెడ్డి టైమే నడుస్తుంది ప్రస్తుతానికి. కొంతమంది అడుగుతున్నారు, అన్న ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఎవరన్నా? చంద్రబాబు నాయుడా, లోకేష్ గారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారా? ఎక్కడికి వెళ్ళినా ప్రజలేంటన్నా, ఆ ఆదరణ ఏంటన్నా, ఆ ఫాలోయింగ్ ఏంటన్నా, ఆ ప్యాషన్ ఏంటన్నా? ముసలోళ్ళు లేరు, వికలాంగులు లేరు, చిన్నపిల్లలు లేరు, చిన్నపిల్లల తల్లులు లేరు, ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి అని జపిస్తున్నారేంటన్నా అంటున్నారు. అది ఒక మనిషి పైన ఉన్నటువంటి నమ్మకం, ఆ మనిషి చేసినటువంటి మంచితనం, ఆ మనిషి గురించి ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన బట్టి వచ్చినటువంటి జనం. ఆ ప్రేమ ఎవడు తీసినా పోదు, ఆ నమ్మకం ఎవడెన్ని చెప్పినా తూట్లు పడదు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఫర్ ద ఫస్ట్ టైం పల్నాడు వేదికగా రాజారెడ్డి రాజ్యాంగంతో జగన్ 2.0ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా జమిలీ ఎలక్షన్ కూడా 2027 ఫిబ్రవరిలో అంటూ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వార్త కూడా వచ్చింది. ఒకవేళ అదే నిజమైతే మహారాష్ట్ర ఎన్నికలతో అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరపాలని చూస్తున్నారంట. మరి అదే గనక నిజమైతే చంద్రబాబు నాయుడు గారు ఈసారి చాలా కష్టపడాలబ్బా. తలుచుకుంటే నాకే చాలా భయం వేస్తుంది. జగన్ కోసం వచ్చినటువంటి కొంతమంది చూస్తారా, చూసేయండి.
చూశారు కదా, నమ్మకం అంటే జగన్, జగన్ అంటే నమ్మకం. అండ్ వన్ మోర్ థింగ్, ఒక మొండోడు రాజుకున్న బలవంతుడు అంటారు కదా, కానీ ఇక్కడ రాజా మొండోడు రా నాయన. ఆడి బలం ముందు ఎవడైనా దిగదుంటారా? వాడిని భూస్థాపితం చేయాలంటే ఫస్ట్ ఎంతమందిని తీసుకుని వెళ్ళాలో తెలుసా? మొత్తం కట్టగట్టుకుని వెళ్ళాల్సి వస్తుంది. సో అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.